హైదరాబాద్ హయత్ నగర్ లో బాలుడి మిస్సింగ్ కథ సుఖాంతమైంది. తిరుపతిలో సంజయ్ ఆచూకీ లభ్యమైంది. తిరుపతిలోని పెదనాన్న ఇంటికి వెళ్లాడు సంజయ్. నిన్న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సంజయ్ ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సంజయ్ తిరుపతిలో ఉన్నట్లుగా గుర్తించారు. చిన్నారు ఆచూకీ లభించడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా బాబు నిన్న తప్పైపోయాడండి. కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి మీడియా వాళ్ళు కానీ పోలీసులు కానీ ప్రతి ఒక్కరికి మాకు సహకరించి ఫ్రెండ్స్ కానీ అపార్ట్మెంట్ వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు ఫేస్బుక్లో కానీ అందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్స్ అండి. బాబు దొరికాడు. తిరుపతిలో వాళ్ళ పెదనాన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. సేఫ్గానే వెళ్ళి చేరాడు. బాబు దొరికాడు. అందరికీ మళ్ళీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, అనుశ్రీ, నిన్న సాయంత్రం 5 గంటలకు హయత్ నగర్ నుంచి వెళ్లిపోయినటువంటి సాయి సంజయ్ ఈ రోజు మధ్యాహ్నం తిరుపతిలోని వాళ్ళ పెదనాన్న గణేష్ ఇంటి వద్ద టచ్ కూడా గమనించి ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏంటి అని అడిగితే కూడా మొత్తం జరిగిన విషయాన్ని చెప్పడంతో తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇక్కడికి బాబు వచ్చాడు అనేది కూడా ఫోన్ చేయడంతో నిన్నటి నుంచి టెన్షన్ పడ్డ తల్లిదండ్రులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. వాళ్ళ సంజయ్ తండ్రి అయితే చండీగఢ్ లోని ఆర్మీ క్యాంప్ లో మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంటారు. ఆయన కూడా ఫ్లైట్ ఎక్కి ఈ రోజు ఉదయం వచ్చేసారు. అందరూ టెన్షన్. వాళ్ళ తల్లి అయితే పూర్తిగా కన్నీరు మున్నీరు అయిపోయి వాళ్ళ చెల్లెలు కూడా పూర్తిగా అందరూ ఏడుస్తున్నటువంటి సమయంలో ఈ వార్త వినంతా కూడా ఆనందం వ్యక్తం చేశారు. సో ఇంట్లో తల్లి కేవలం హోంవర్క్ విషయంలో కొంత మందలించడంతో స్కూల్స్ 3 రోజులు హాలిడే ఇచ్చారు. సో ఇచ్చినటువంటి హోంవర్క్ పూర్తి చేయకపోవడంతో మందలించేసరికి వెంటనే సంజయ్ ఆ బస్ ఎక్కి ఆ జేబులో కొంత డబ్బు పెట్టుకుని బస్ ఎక్కి తిరుపతి వెళ్ళిపోయాడు అనేది ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. మరి దీనిపైన ఇంకా బాబు ఏ విధంగా వెళ్ళాడు ఏందనేది పూర్తిగా కూడా డీటెయిల్స్ తీసుకున్నారు. అలాగే ఇప్పటికైతే వాళ్ళ తల్లి మాత్రం అయితే నిన్నటువంటి పడ్డటువంటి టెన్షన్ కు రిలీఫ్ అయితే దక్కిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.